కట్లు కొట్టాలనా వేసేసాడు, బాగా వేసేసాడు. నా చావుకు వీళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు మంచిగా కటింగ్ చేయించుకొని బయట పడ్డావు అనుకో, తూర్పుకి దిగి దండం పెట్టుకోవాలి. ఏందన్నా దొడిపడిన నీళ్ళ శుభం గిల్ కటింగ్ చేస్తా. నేను చేస్తానని చెప్తున్నా కదా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో తాగొచ్చినావా నాన్న స్పెషల్ కటింగ్ ఓవర్ చేయరు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కార్తిక్ రాబిన్స్. సో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక బార్బర్ షాప్లో. సో ఈయననే ఓనరు. అన్న నువ్వే కానీ ఓనర్, వేరే వాళ్ళు అయితే కాదు. మీ పేరేనా? వినోద్ నా పేరు. సో ఈయన మనం అడిగినాము వీడియో వేసుకుంటాం ఇట్లా షాప్లా అని చెప్పేసి వచ్చిన కస్టమర్స్ మీద. ఓకే అన్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చిండు ఒక 2 hours మనకి ఇచ్చిండు. ఆ 2 hours మనం ఏ కస్టమర్స్ వస్తే ఆ కస్టమర్స్ మీద వీడియో వేసేద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం వీడియో ఎట్లా వస్తుందో. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడతాం. రైట్ గైస్, కూర్చో అన్నాను. నువ్వు కాదు, వీడియో కాదు, నువ్వు ఓనర్, నేను వర్కర్ని అంతే. ఓకేనా? మా ఓడి చేస్తాను చెప్పేసి. సో వెయిట్ చేద్దాం సరేమో. ఏం చేయాలి? స్టైల్ కట్లు కొట్టాలనా వేసేసాడు, బాగా వేసేసాడు. ఇట్లా జీరో కొట్టాలి. అంత కింద జీరో కట్టా అన్న బండి. జీరో కట్ కొట్టాలి. బయటికి రావాలి మరి ఒకసారి. జీరో కట్ కాదా? ఇట్లా కటింగే కదా. కట్ కావాలి. ఎట్లా కొట్టాలి? నీకు కట్లు కొట్టాలి అంతే కదా ఎక్కడ తిరిగి. సో నీకు కావాల్సింది కట్లు. ఎట్లా కొట్టాలి ఎట్లా అని చెప్పేసి అడగకూడదు. రైట్ కటింగ్ గడ్డం అయితే ఏం లేదు. చేపించుకోరాదు షేవింగ్ కూడా. కటింగ్ చేయించుకుంటే గడ్డ ఫ్రీ. కటింగ్ 200 అంతే. చేస్తా లేవు ఒకసారి. కిందికేసి రాను. కనిపిస్తుందా ఏమన్నా? కనిపించద్దు నీకు కనిపిస్తుంది. నువ్వు నేర్చుకోవా కటింగ్. టైట్ అయితే చెప్పాలి మరి. సస్తే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఆగా ఒక నిమిషం, దీని మీద సైన్ పెట్టు. పెన్ను ఉందా అన్న? పెన్ను ఉందా అన్న? షాప్ ఉంది. ఓకే రైట్. యోదా సంతకం పెట్టు. ఓకే, ఇప్పుడు చదివిస్తా చూడు. ఈ షాపు చాలా మంచి షాపు. దానికి నువ్వు సైన్ పెట్టిను. ఈ షాప్ చాలా మంచి షాపు. ఇల్లు చేసే వర్కర్లు అందరూ చాలా మంచోళ్ళు. నా చావుకు వీళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. నేను కటింగ్ చేయించుకొని వచ్చిన. వీళ్ళు కటింగ్ చేసి చూస్తే నేను కదిలినా అంతే. దానివల్లనే నేను తెచ్చిన. నువ్వు దేనికి సైన్ పెట్టినావు తెలుసా? ఇప్పుడు ఈ షాపుకు నా సావుకు ఎటువంటి సంబంధం లేదు.
చెప్తున్నా ముందు జాగ్రత్త ఇచ్చిన ఇల్లు పుసుకున్నా నీకు కటింగ్ చేస్తాము ఏ ఆ? కటింగ్ షాప్ లో కానీ ఇట్లా చేయరు, నువ్వే చేస్తున్నావు ఇట్లా. అరే మా దాంట్లో వెరైటీ ఉంటుంది అదే variety. మా దాంట్లో చెప్తున్నా కదా ఇగో మా దాంట్లో వెరైటీ నువ్వు మంచిగా కటింగ్ చేయించుకొని బయట పడ్డావు అనుకో తూర్పుకి తీసి దండం పెట్టుకోవాలి ఆ? ఇక మాక్సిమం పోయిన వాళ్ళు లేరు కానీ నేను పంపిస్తాను అట్లా ఎందుకు అలా? కటింగ్ చేసి- ఏయ్! నువ్వు అమ్మో రాగడానికి వచ్చిన కస్టమర్ అట్టి టిక్స్ పెడతా రైట్ ఏది కటింగే కదా ఆ, జీరో కట్టా ఆ. ఏందన్నా ఇది దొడ్డిపట్టిన నీళ్ళ ఏందన్నా ఇది దొడ్డిపట్టిన నీళ్ళ ఇప్పుడే చేసినాం బాత్రూమ్. వాసన వస్తుంది బాత్రూమ్కి ఎందుకు? ఓ, నా రిలేషన్ రిలేషన్ అది. ఏ నువ్వు ఏం కాదు కూర్చో కూర్చో గలీజ్ నీళ్ళు పెట్టొద్దు. ఏ గలీజ్ నీళ్ళు ఏం లేవు సెంటు ఇది వెయిటింగ్ వెయిటింగ్లోనే ఉంటుంది వినయనా లేదా? వినయనా? కటింగ్ షాప్ లో. నేనే చేస్తున్నాను నువ్వే చేస్తావు. అన్న తిన్నికి వెయిట్ ఎప్పుడు చూడలే అన్నా నీకు. ఎప్పుడు చూడలే. కొత్తగా వచ్చిన మొన్ననే వచ్చిన నిన్న మళ్ళీ హాలిడే విరాట్ కోహ్లీ కటింగ్ చేయాలి. అదేంది విరాట్ కోహ్లీ కటింగ్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న విరాట్ కోహ్లీ కటింగ్. విరాట్ కోహ్లీ కదా అంటే ఆయన చేస్తారా నేనే చేస్తా. విరాట్ కోహ్లీ వచ్చేస్తారా విరాట్ కోహ్లీ కటింగ్ అన్న ఇది ఎట్లుందో అట్లనే సెట్ చేసి విరాట్ కోహ్లీ కటింగ్ ఎట్లుంటుందో ఇది ఎట్లుందో ఎట్లనే సెట్ చేసేసి నేను అంటే మొన్ననే నేర్చుకున్నాను కటింగ్ లేకపోతే వినయన వచ్చినాక అయినా చేస్తాడు అన్న. నేను చేస్తా అంటే చెప్పు నువ్వు ఎట్లా చేయాలో చెప్తే చేస్తా ఇదే అన్న ముందు పాత కటింగ్ వినయన చేసింది అట్లనే చేయి. ఇప్పుడు ఈ కటింగ్ నే పాతది కటింగ్ చేయాలి అంతేగా ఇది పట్టుకో ఇది కట్టుకోవాలి కట్టుకోవాలి నువ్వు కట్టాలా? కట్టుకో ఎవరు కడితే నువ్వు చెప్పు ఇట్లానేనా? రాదన్న. అయ్యా అన్న. సారీ రైట్ అయిందా అవ్వన్నా లూజ్ చేయి. నాకు రాదు కటింగ్ రాదంటే ఆయన వచ్చినప్పుడు చేపించుకుంటాను. లేదు చేస్తా ఆయనతో చేపించుకుంటానా? చేస్తా ఏం కాదు కూర్చో. సరే. ఆ? ఏమనుకోకు అదెందుకు అన్న? ఇది అన్న, అది పౌడర్ అన్న అది పౌడర్ అన్న అది. కటింగ్ మంచిగా పుల్లు కటింగ్ రానికి ఫుల్ కాదన్న కటింగ్ చేసి నీకు మంచిగా చేస్తాను కదా సరే. నేను నేర్చుకున్నా మొన్న నేర్చుకొని నేను మొత్తం పర్ఫెక్ట్ అయినా నీకు ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ కటింగ్ కాదు శుభం గిల్ కటింగ్ చేస్తా ఆ? అన్న పౌడర్ వేసుకున్నావు అన్న. ఇచ్చిద్దాం అనుకో అన్న నువ్వేందన్నా నాకు అనుకుంటున్నావు పౌడర్ వేసి. ఇచ్చిద్దాం అనుకో మసాజ్ కాదన్నా కటింగ్ చేయాలి. ఫస్ట్ చెప్పాలి కదా మసాజ్ చేస్తున్నావు కటింగ్ చేయాలన్నా అంటే విరాట్ కోహ్లీ కటింగ్ అని చెప్పినావు. విరాట్ కోహ్లీ కటింగ్ అన్నావు కదా ఓకే ఒక్క నిమిషం అన్న ఇట్లేం చేస్తున్నావు? అన్న అది స్ప్రే అన్న గడ్డం స్ప్రే అన్న అది. ఏ నీకు అర్థం అవుతలేదు ఇది పెట్టినప్పుడు ఎంటికలు అనేది ఫాస్ట్గా కట్ అయింది ఎంటికలు ఏమవుతుంది ఫాస్ట్గా కట్ అయింది నువ్వు ఆగు నేను చేస్తానని చెప్తున్నా కదా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య వీడికి ఉంది దిప్పతలో మంచిగా చేస్తా అన్న ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు ఇక అన్న మొత్తం ఇట్లేం చేసినావు? ఏయ్, నువ్వు ఆగావు నేను అన్న చేస్తా ఇదేందన్నా? 1 minute. తాగొచ్చినావా ఏందన్న? తాగొచ్చినావా ఏందన్న?
కొత్త యూత్ కటింగ్ స్పెషల్ కటింగ్. మ్యూజియం కేజెస్ కటింగ్ నాకు కటింగ్ వద్ద ఏమొద్దా నాకు వంద కటింగ్ షాపులు ఉన్నాయి బయట. ఒక నిమిషం ఆగు. 100 కటింగ్ షాపులు ఉన్నాయి కానీ స్పెషల్ కటింగ్ ఎవరు చేయరు. స్పెషల్ కటింగ్ ఎవరు చేయరు. హలో చెప్పు. ఏమైంది? మంచిగా ఉన్నావా? బాగుందా? ఏం కటింగ్ చేస్తున్నా. అది ఇప్పుడే స్టార్ట్ చేసిన. విరాట్ కోహ్లీ కటింగ్ కావాలంట. ఏంది? పార్కుకా పోదామని చెప్పినాగా. పోదాం. ఇది అయిపోగొట్టుకొని వస్తా. పోదాం. సరే మరి. కటింగ్ బ్రో కత్తెరతో కటింగ్ చేయి బ్రో. ఇది మొత్తం తీసేస్తా ఫస్ట్. అంతా ఎంటికలన్నీ తీసేస్తా. అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో పైరుపై నీటిని పిచికారీ చేసుకో. అంతే మరి. ఈ కటింగ్ చేయడానికి వస్తారా రాదా నా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కటింగ్ చేయాలి. ఇది మొత్తం విరాట్ కోహ్లీ కటింగ్ అవుతుంది. సారీ గరం కాకు అనవసరంగా. లేదు ఇది జస్ట్ వీడియో చేస్తున్నాను. నాకు రాదు కటింగ్. నేను వీడియో చేస్తున్నా. జస్ట్ యూట్యూబ్ వీడియో. కెమెరా పెట్టినా అందుకనే కెమెరా పెట్టి రైట్ సార్